హలో, టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ద్వారా ఫీమేల్ టేపర్ టర్నింగ్ పై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ పద్ధతి ద్వారా ఫీమేల్ టేపర్ను ఉత్పత్తి చెయ్యండి. ఉపరితలాన్ని ముడుచుకోండి. చాంఫరింగ్ ఆపరేషన్ చెయ్యండి. ఈ వ్యాయామం నిర్వహించడానికి అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, అవుట్సైడ్ క్యాలిపర్స్, ఫేసింగ్ టూల్, సెంటర్ డ్రిల్, చాంఫరింగ్ టూల్, టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్, నుర్లింగ్ టూల్, డ్రిల్ బిట్స్, డ్రిల్ చక్, పార్సింగ్ టూల్, బోరింగ్ టూల్, వర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ అండ్ వర్నియర్ క్యాలిపర్స్. లేత్ మిషన్లో టేపర్ టర్నింగ్ అంటే స్తూపాకార జాబ్ నుండి వ్యాసంలో క్రమంగా తగ్గింపు ద్వారా శంఖాకార ఉపరితలాన్ని ఉత్పత్తి చేయడము. టేపర్ బాహ్య లేదా అంతర్గత కావచ్చు. వర్క్పీస్ బయటికి టేపర్గా ఉంటే అది ఔటర్ టేపర్ లేదా మగ టేపర్ లేదా ఎక్స్టర్నల్ టేపర్, అంతర్గత టేపర్ లేదా ఆడ టేపర్. ఇప్పుడు మనం టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ఉపయోగించి ఇంటర్నల్ టేపర్ని ఉత్పత్తి చేసే క్రమాన్ని నేర్చుకుందాం. ముడి పదార్థం యొక్క పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. ఒక త్రిజా జాక్లో ఉద్యోగం పట్టుకోండి. మధ్య ఎత్తును సరిచేయడానికి సాధనాన్ని సెట్ చెయ్యండి. ఉద్యోగం యొక్క ఒక చివరను ఎదుర్కోండి. 44.75 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి 45 మిల్లీమీటర్ల పొడవు వరకు టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. ఎదుర్కొన్న ముగింపులో సెంటర్ డ్రిల్ చెయ్యండి. నూర్లింగ్ సాధనాన్ని అంటే డైమండ్స్ కట్ సెంటర్ ఎత్తును సరిచేయడానికి సెట్ చెయ్యండి. 40 మిల్లీమీటర్ల పొడవు వరకు జాబ్ నూర్ చెయ్యండి. 10 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పైలట్ రంధ్రం వేయండి. 16 మిల్లీమీటర్లకు వచ్చేలా చెయ్యండి. చాంఫర్ 2 మిల్లీమీటర్ ఇంట్ 45 డిగ్రీస్. విభజన సాధనాన్ని మధ్య ఎత్తుకు సెట్ చేయండి మరియు 40 మిల్లీమీటర్ల పొడవుకు కత్తిరించండి. 37.5 మిల్లీమీటర్ల పొడవును నిర్వహించడానికి ముడుచుకున్న జాబ్ను పట్టుకుని విడిపోయిన చివరను ఎదుర్కోండి. ఈ చివరను 2 మిల్లీమీటర్లు ఇంట్ 45 డిగ్రీలు అంటే 2 మిల్లీమీటర్లు బై 45 డిగ్రీలకి మార్చండి. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్పై 5 డిగ్రీలు 45 కోణాన్ని సెట్ చెయ్యండి. బోరింగ్ సాధనాన్ని సరైన మధ్య ఎత్తుకు సెట్ చెయ్యండి. .5 మిల్లీమీటర్ల పొడవు కోసం ఫీడ్ను అందించడం ద్వారా టేపర్ని తిప్పండి మరియు అంతర్గత టేపర్ను పొందండి. మునుపటి వ్యాయామంలో టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన మగ టేపర్ను మగ మరియు ఆడ టేపర్లతో సరిపోల్చడానికి ఉపయోగించాలి. వర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ని ఉపయోగించి మగ మరియు ఆడ టేపర్పై టేపర్ కోణాన్ని తనిఖీ చెయ్యండి. అంతర్గత మరియు
బాహ్య టేపర్ను సరిపోల్చండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ పద్ధతి ద్వారా ఫీమేల్ టేపర్ను ఉత్పత్తి చేయండి. ఉపరితలాన్ని ముడుచుకోండి. చాంఫరింగ్ ఆపరేషన్ చేయండి. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ద్వారా ఫీమేల్ టేపర్ టర్నింగ్ను తనిఖీ చేయడం గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.